నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా సలహాలు సూచనలకు స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చిన్ని స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇందులో మోరల్ మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కథలోకి వెళ్దామండి. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉంటారండి. ఆ అబ్బాయి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. కానీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోరండి. ఎందుకంటే వచ్చిన ఆవిడ సరిగ్గా చూసుకోదని చెప్పేసి ఆయనే కష్టపడి ఇక్కడ ఆ ఊర్లో ఉన్న హై స్కూల్ వరకు చదివించి ఆ తర్వాత సిటీకి పంపించి గ్రాడ్యుయేషన్ అది పూర్తి చేయించి పెద్ద చదువు చదివిస్తాడు ఆయన. ఈయన తర్వాత మంచి జాబ్ కూడా వచ్చింది ఆయనకి. ఈ అబ్బాయి ఏంటంటే అస్మానం వస్తూ వెళ్తూ అలా చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నని తీసుకొని వాళ్ళ నాన్నని చూసుకుంటూ ఉంటాడు. అబ్బాయి ఆయన ఫాదర్ కూడా చాలా మురిసిపోతాడు. వాళ్ళ కొడుకు చాలా ప్రయోజకుడు అయ్యాడు అని అందరితో చెప్పుకొని పెద్ద ఆఫీసర్ అయ్యాడు మా అబ్బాయి అని చెప్పి అందరితో చెప్తూ ఉంటాడు. అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఓన్లీ బాబు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మీ అబ్బాయి బాగా చదివించి పెద్దవాడు చేశావు. అబ్బాయి కూడా బాగా చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అయ్యాడు. నీకు ఇంకే చింత లేదు, హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. ఈయన చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఏమనుకుంటాడంటే, ఎప్పుడు మా నాన్న పల్లెటూరులోనే ఉంటాడు, సిటీకి వచ్చి ఎప్పుడు ఏం చూపించలేదు నేను కూడా. నేను ఒకసారి మా నాన్నగారిని తీసుకొచ్చి సిటీ అంతా తిప్పుతామని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఆయన కారు తీసుకొని వాళ్ళ నాన్నగారి ఊరికి వెళ్తాడు. సరే, ఇలా నాన్న నేను ఎలా ఊరంతా చూపిస్తాను, ఎప్పుడు చూసినా నా గురించే చాలా కష్టపడ్డావు, ఎన్నో సాక్రిఫైస్ చేసావు నా గురించి, కానీ బయటికి ఎప్పుడు ఎక్కడికి రాలేదు ఏ ఊరికి. సిటీ చూపిస్తాను నాన్న, నాకు కొంచెం లీవ్ ఇచ్చారు, ఖాళీగా ఉన్నాను అని చెప్పి వాళ్ళ నాన్న కారులో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్నగారు వద్దురా, బాగానే ఉంది కదా, పల్లెటూరులో చుట్టూ జనం అంతా ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు అంటే, పర్వాలేదు, నీకు కావాలని రోజు ఉండిపోయినా పర్వాలేదు, నీకు మరీ బోర్ కొడితే వచ్చొద్దు కానీ చెప్పి బలవంతంగా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఊరంతా చూపిస్తాడు. అక్కడ ఏమేమి చూడాలి ఏంటి, ఆ సినిమా హాల్స్ ఏంటి, మన ఇంకా ఉంటాయి కదండి, ఇంకా పార్కులు, మ్యూజియం ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి చూపిస్తాడు. ఆయన కూడా అన్నీ చూసి చాలా బాగుందిరా, ఏదో స్వర్గంలో ఉన్నట్టుందిరా అని చాలా మురిసిపోతాడు వాళ్ళ నాన్నగారు కూడా. ఎందుకంటే ఆయన పల్లెటూరు విడిచి ఎప్పుడు బయటికి రాలేదు, అంటే ఫస్ట్ టైం అనమాట. ఆయనకేదో ఇంద్రలోకంలో ఉన్నంత ఫీలింగ్ అనమాట. ఆనందపడిపోతూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఆనందం చూసి ఈయన కూడా ఆనందపడిపోతాడు. కానీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నగారిని సడన్గా తీసుకొచ్చేసిన వాళ్ళంచి ఆయన బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వడు. సడన్గా ఇంటికి వచ్చి రా నాన్న నేను ఊరు చూపిస్తానని తీసుకొచ్చేస్తాడు. అంటే పల్లెటూరులో వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంచెం కావి రంగు బట్టలు వేసుకుంటారు కదండి, అంటే తెల్లటి బట్టలు కాకుండా అలాంటి పంచా షర్టు వేసుకొని అలా ఉంటాడు. ఆ ఉన్న పడంగా ఆయన తీసుకొని ఊరు చూపిస్తానని అలా తీసుకెళ్తాడు. అన్నీ చూపించిన తర్వాత హోటల్కి తీసుకెళ్తాను నాన్నని, హోటల్ కూడా ఇప్పుడు చూడలేదు కదా అని చెప్పి హోటల్కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన అన్ని ఆర్డర్ ఇస్తాడు. ఏమో రకరకాలు, ఇది బాగుంటాయి నాన్న, ఇది బాగుంటాయి, నువ్వు ఎప్పుడు తినలేదు కదా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ నాన్నకి నోరు ఊరించేటట్టు కబుర్లు చెప్పి సరే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన బ్యారర్ అని నేను చెప్పిన ఆర్డర్ అంతా తీసుకొని వస్తాడు. ఇది ఆయనకి ఏంటంటే ఫోర్క్తో తిన్న చేత కాదు, స్పూన్తోనే ఆ చేతితో తిన్న అలవాటు. ఆ ఫోర్క్తో తినమంటే అంతా మీద వంపేసుకుంటాడు ఆయన. ఆయన లేచి ఎలా తినాలి అంటేనే కొడుకు చూపిస్తాడు. అయినా కూడా పాపం ఆయనకి రాదు. సరే, ఆయన దగ్గరుండి ఈ కొడుకే అన్నీ తినిపిస్తాడు అనమాట వాళ్ళ నాన్నకి. ఎందుకంటే చేతితో తింటే బాగుండదు, ఫోర్క్తో తినాలంటే ఆయన వంపేసుకుంటున్నాడు, ఇంకా బాగుండదు, బట్టలన్నీ పాడైపోయి. సరే అని చెప్పి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని వాష్రూమ్కి తీసుకెళ్ళి శుభ్రంగా బట్టలకి క్లీన్ చేసేసి మీద పడివన్నీ తోడికేసి వచ్చి కూర్చుంటాడు. బేరర్ వచ్చి బిల్లు ఇస్తే డబ్బులు చెప్పే చేసేసి నెమ్మదిగా ఇద్దరు కలిసి ఆ నాన్న చేయి పట్టుకొని బయట తీసుకొస్తాడు కార్ పార్కింగ్ దగ్గర. ఇదంతా ఒక ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరు హోటల్కి రావడం, ఆ తండ్రి కొడుకు సంభాషణ, ఇవన్నీ మీద ఒప్పేసుకోవడం, మళ్ళీ కొడుకు తీసుకెళ్ళి వాష్రూమ్లో అన్నీ క్లీన్ చేయడం, మళ్ళీ తీసుకురావడం అన్నీ చూసి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్తే పెద్ద ఆయన చూసిన ఆయన ఏమంటాడు, తప్పట్లు కొట్టి మిస్టర్ మిస్టర్ పిలుస్తాడు.
ఎందుకే వెనక్కి తిరిగి చూద్దామని వెనక్కి తిరిగి చూస్తే మీరు ఒకటి మర్చిపోయారండి అంటాడు. నేనేం మర్చిపోలేదు, అన్నీ తీసుకొస్తున్నాను, నా వాలెట్ నా దగ్గరే ఉంది, నా రిస్ట్ వాచ్, నా సెల్ ఫోన్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి అంటే, లేదండి మీరు ఒకటి మర్చిపోయారండి అంటాడు. సరే అని చెప్పి చూద్దాంలే ఏంటంటే మరీ చెప్తున్నాడు ఏదో మర్చిపోయినని. ఏం మర్చిపోయినా అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే అందరి నుంచొని క్లాప్ చేస్తారు. ఏంటంటే ఎందుకు నుంచొని క్లాప్ చేస్తారో ఇతనికి ఏం అర్థం కాదు. ఎందుకంటే క్లాప్ చేస్తారు, ఏమైందంటే లేదంటే మీరు ఒకటి మర్చిపోయారు, అదే సంస్కారం అనే ఇది మర్చిపోయారు మీరు, మాకందరికీ ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతున్నారు. మేము ఇంత చదువుకున్నాం, ఇంత పెద్దవాళ్ళం ఏం కానీ మా నాన్నగారిని ఇలా చూసుకోవాలని, ఇలా దగ్గర చేసుకోవాలని చెప్పి అనుకోలేదు. మా నాన్న తినకపోతే మా నాన్నకి చేత కాదని మేము విసుక్కునేవాళ్ళం, కానీ మీరు అలా విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారంటే మాకు ఎంతో ఆనందం వేసింది. ఆ సంస్కారాన్ని మాకు కూడా ఇస్తారని చెప్పేసి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నాం. ఆ సంస్కారాన్ని మాకు కూడా ఇవ్వండి, మేము కూడా తీసుకుంటాము దగ్గర నుంచి. మీలాంటి కొడుకున్న అదృష్టవంతుల మీ నాన్నగారండి అని చెప్పి ఆయన అభినందించి పంపిస్తారండి. చూసారా ఎంత మంచి కొడుకు. ఈ కాలంలో కొంతమంది ఉన్నారనుకోండి, కానీ అలాంటి కొడుకులు ఉండడం చాలా తక్కువ. వాళ్ళ నాన్నగారిని అపురూపంగా చూసుకొని తల్లి లేకపోయినా తల్లి తండ్రి తానే పెంచి అన్నీ పెద్ద చేశాడని చెప్పి ఆ కృతజ్ఞత భావంతో నా కొడుకు కూడా తండ్రి అంత బాగా చూసుకున్నాడండి. ఈ కథ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.